సో హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది స్టూడెంట్స్ నాకు హైదరాబాద్లో ఉన్న టాప్ 10 కాలేజెస్ లిస్ట్, అదేవిధంగా వాటి ఫీ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి పెట్టండి బ్రో అని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం నేను టాప్ 10 కాలేజెస్ విత్ ఫీ స్ట్రక్చర్ ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో పైన అయితే మీకు డిస్ప్లే చేస్తాను లిస్ట్ అనేది. సో ఇందులో టాప్ 10 కాలేజెస్ అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పక్కన అయితే ఆ ఫీ అనేది పర్ యానం అయితే ఉంటుంది పర్ ఇయర్. అదేవిధంగా మనం దాని ఎక్స్ట్రా ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. లైక్ ఎంబీఏ ఫీ అని చెప్పేసి లైబ్రరీ ఫీ, ల్యాబ్ ఫీ అనేది వాళ్ళు ఎక్స్ట్రా ఫీ తీసుకున్నారు. కానీ నేను జస్ట్ చెప్పేది ఏంటంటే ఓన్లీ ట్యూషన్ ఫీ అనమాట. ఇది మాత్రం ఫిక్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎంబీఏ ఫీ, లైబ్రరీ ఫీ అవన్నీ అనేది కాలేజ్ టు కాలేజ్ అనేది వేరీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఫీ అనేది అందరికీ ఫిక్స్గా ఉంటుందా అంటే లైక్ కేటగిరీ వైజ్గా చేంజ్ అవుతుందా అంటే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎస్సీ వాళ్ళకైతే ఫుల్ పే రీయింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ వాళ్ళకైతే ఫుల్ పే రీయింబర్స్మెంట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీ, ఓసీ వాళ్ళకైతే పాజిటివ్ పే రీయింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. సో పాజిటివ్ పే రీయింబర్స్మెంట్ అంటే 35,000 వస్తుంది. మిగతా ఫీ అయితే వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫుల్ పే రీయింబర్స్మెంట్ అనేది ఎస్సీ వాళ్ళకి వస్తుంది. వాళ్ళైతే